నమస్కారం. సిసిసి న్యూస్కు స్వాగతం. ముందుగా మోడల్ ఘాట్గా మునుకోడలి ఘాట్ను అభివృద్ధి చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జూన్ 24న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయి పరిశీలనకు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నిర్వహణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సీతానగర్ మండలం మునికోడిలోని దేవాంష్ ఘాట్ను మోడల్ గ్రామీణ పుష్కర్ ఘాట్గా అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో కార్యాచరణ చేపడుతున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గురువారం జాయింట్ కలెక్టర్ వై మేఘస్వరూప్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, నాన్ కేడర్ ఎస్పీ ఏవి సుబ్బరాజు తదితర అధికారులతో కలిసి 2 గంటలకు పైగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించి దిశానిర్దేశం చేశారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ 2027 రాజమహేంద్రవరం కేంద్రంగా జరిగే గోదావరి నది పుష్కరాల సందర్భంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చే యాత్రికులకు మునుకోడలి ఘాట్ ప్రధాన కేంద్రంగా మారనుందని తెలిపారు. గత పుష్కరాల్లో ఒకే రోజు 50,000 మందికి పైగా ఇక్కడ భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా 2027 పుష్కరాల్లో రోజుకు 80,000 మంది వరకు భక్తులు స్నానం చేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ముగ్గళ్ళ, రాపాక, కోటిపాక, జాలిమూడి మార్గాల ద్వారా భక్తులు ఘాట్కు చేరుకునే విధంగా రహదారులు, ట్రాఫిక్ ఏర్పాట్లు ఉండాలన్నారు. ప్రస్తుతం 49 మీటర్ల పొడవున్న ఘాట్ను మరో 35 మీటర్లు విస్తరించి మొత్తం 84 మీటర్లుగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. గోదావరి హారతి కోసం ప్రత్యేక వేదిక, పిండ ప్రధానాల కోసం 5 మీటర్ల వెడల్పుతో ప్రత్యేక ఘాట్ నిర్మించాలని సూచించారు. గోదావరి వరదలకు ముందుగానే నిర్మాణ పనులు పూర్తి చేసి శాశ్వత ఉపయోగానికి అనుకూలంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పుష్కరాల సందర్భంగా రోజుకు సుమారు 200 ఆర్టీసీ బస్సులు నడిపే విధంగా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. పార్కింగ్ స్థలాలు, వన్వే ట్రాఫిక్ డైవర్షన్లు, హోల్డింగ్ ఏరియాలు, భక్తుల విశ్రాంతి కేంద్రాలు, అన్నదాన కేంద్రాలు, డ్రెస్సింగ్ రూములు, తాగునీటి సదుపాయాలు, చేతులు కడుక్కునే ప్రాంతాలు, మరుగుదొడ్లు వంటి సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మండల పరిధిలోని 13 ఘాట్లకు అవసరమైన పారిశుద్ధ్య ఏర్పాట్ల కోసం 100 మంది పంచాయతీ సిబ్బంది, 300 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించేలా ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. స్థానిక పాఠశాలలో సిబ్బందికి వసతి కల్పించడంతో పాటు రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. తాగునీటి కోసం బోర్లు ఏర్పాటు చేసి సింటెక్స్ ట్యాంకుల ద్వారా సరఫరా చేయాలని, 100 మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా కాటవరం సబ్స్టేషన్ నుంచి ప్రత్యేక ఫీడర్ లైన్, ముగ్గళ్ల ఫీడర్ లైన్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. జూన్ 10న మరోసారి క్షేత్రస్థాయి సమీక్ష నిర్వహించి అన్ని శాఖల ఆర్థికేతర అంశాలు, మానవ వనరులు, మౌలిక సదుపాయాలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు సమర్పించాలని కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశించారు. జూన్ 24న ఉప ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాన్ కేడర్ ఎస్పీ ఏవి సుబ్బరాజు, ఆర్డీఓ ఆర్ శివరాముడు, పుష్కర స్పెషల్ ఆఫీసర్ మహేష్, ఇరిగేషన్ ఎస్ఈజీ శ్రీనివాసరావు, వి శాంతామణి, ఎస్ఈకే తిలక్ కుమార్, లక్ష్మీనారాయణ, ఎంవీఐసిహెచ్ సంపత్ కుమార్, డిఎస్పీలు, ట్రాఫిక్ డిఎస్పీ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నగర ప్రతిష్టతను భ్రష్టు పట్టించడమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు ప్రచారాలకు ఇక చట్టపరమైన సమాధానం తప్పదని హెచ్చరించారు. సామాజిక వర్గాల పేరుతో రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. నగర ప్రతిష్టను దెబ్బతీయడం, ప్రతి సంఘటనను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండాగా మారిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. కోరుకొండ రోడ్లోని ముద్రగడ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత 2 సంవత్సరాలుగా తనపై, తన కుటుంబ సభ్యులపై, తన తండ్రిపై, భార్యపై, దివంగత ఎర్రంనాయుడుపై, తన కుమారుడిపై వైసీపీ నాయకులు వ్యక్తిగత విమర్శలు చేసినప్పటికీ తాను ఎప్పుడూ హద్దులు దాటలేదన్నారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై చర్చకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని, కానీ వైసీపీ మాత్రం వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. ఇటీవల 47వ డివిజన్లో మహిళపై జరిగిన దాడి ఘటనను ఉదాహరణగా ప్రస్తావించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, సంఘటన జరిగిన వెంటనే వైసీపీ నాయకులు రాజమహేంద్రవరంలో శాంతి భద్రతలు లేవు అంటూ పోస్టులు పెట్టారని, అయితే వాస్తవాలు పరిశీలిస్తే మహిళపై దాడి చేసిన వ్యక్తి వైసీపీకి చెందిన కార్యకర్తనని, అదే కార్యకర్త ఇక్కడ మాజీ ప్రజాప్రతినిధి గతంలో చేసిన ర్యాలీలో అతని వెనుకే ఉన్నాడని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సదరు ఫోటోలను చూపించారు.
ఆరోపించారు. గతంలో అనేక కేసులు ఉన్నప్పటికీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అతనిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక మహిళల ఫిర్యాదు మేరకు రౌడీ షీట్ ఓపెన్ చేశామని, ప్రస్తుతం కఠిన చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహిళల రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా మహిళపై దాడులకు పాల్పడితే ఉపేక్షించబోమన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన యువకులు గొడవను రాజకీయంగా, సామాజిక వర్గాల అంశంగా చిత్రీకరించడం దారుణమన్నారు. అసలు అది యువకుల మధ్య జరిగిన రాజకీయ వైరమే తప్ప సామాజిక వర్గ సమస్య కాదన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పోస్టులు పెట్టి అదే సామాజిక వర్గ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారని విమర్శించారు. దానికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేసి అరగంటలో తొలగించిన తర్వాత సంబంధిత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మాట్లాడడం వెనుక ఉద్దేశం ఏమిటని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు. పోస్ట్ తొలగించి తర్వాత ఫోన్ కాల్స్ చేయడం రాజకీయ బేరసారాలకు సంకేతమా అని ప్రశ్నించారు. 40 డివిజన్కు చెందిన సింహ వెంకటేష్ మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా తమ కుటుంబంపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి పరువు నష్టం కలిగించారని ఆరోపించారు. ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ బుడ్డిగి రవి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన తర్వాత 5 ఏళ్ల పాటు సామాజిక వర్గాన్ని పట్టించుకొని వారు ఇప్పుడు సామాజిక వర్గ ఐక్యత గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మీడియా సమావేశంలో ఏపీ సెట్టిబల్జ చైర్మన్ కుడిపొడి సత్యబాబు, కూటమి నాయకులు రెడ్డి మనేశ్వరరావు, పిక్కి నాగేంద్ర, కడియాల వీరభద్రరావు, అడబాల రామకృష్ణ, బుడ్డిగ గోపాలకృష్ణ, కొరగంటి సతీష్, చెల్లిపోయిన సూర్యనారాయణమూర్తి, సింహ నాగమణి, చింతపల్లి నాని, కడియాల వాసు, ముసిని బాబురావు, 40వ డివిజన్ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. నీ కార్యకర్త దాడి చేయడం ఏంటి? నీ పేజీలోనే నువ్వు పోస్ట్ చేసుకోవడం నీ కార్యకర్త మీద మరలా తిరిగి కూటమి ప్రభుత్వంలోనే శాంతి భద్రతలు రాజమహేంద్రవరంలో వేగారు. ఏంటి చిల్లరి రాజకీయం? బహుశా నీకు వాస్తవాలు తెలిసే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు, లేకపోతే నీ కార్యకర్తలు ఎవరో నీకే తెలియదు. ఈ 5 సంవత్సరాలు కేసులున్న ఈ వ్యక్తి పైన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాంతంలో మహిళలు ఇతని వల్ల మాకు ఇబ్బంది ఉందంటే రౌడీ షీట్ ఓపెన్ చేయించింది కూటమి ప్రభుత్వం. ఇతనికి రౌడీ షీట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేనే ఓపెన్ చేయించాను. ఇప్పుడు చర్యలు తీసుకున్నాం, ఫర్దర్గా పీడీ యాక్ట్ కూడా పెడతాం. రాజమండ్రి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ 2026-27 నూతన కార్యవర్గం బాధ్యతలు స్వీకరించారు. ఏకేసీ రోటరీ రివర్ సిటీ హాల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ 2026-27 అధ్యక్షులుగా పుట్ట రాజేంద్ర, కార్యదర్శిగా కొల్లూరి రాంబాబు తదితర కార్యవర్గ సభ్యులుగా పదవి బాధ్యతలు స్వీకరించారు. రోటరీ పోస్ట్ గవర్నర్ లక్కరాజ్ సత్యనారాయణ రోటరీ సంప్రదాయాలతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథి వసంతకుమారి మాట్లాడారు. విశ్వవ్యాప్తంగా రోటరీ అందిస్తున్న సేవలను వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ టీంను అభినందించారు. 2025-26 రోటరీ రివర్ సిటీ ప్రెసిడెంట్ లంకలపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి అక్కల వీరదీపిక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత సంవత్సరానికి అందించిన సేవల వివరాలు తెలియజేశారు. విశిష్ట అతిథులు 2026-27 రోటరీ గవర్నర్ గుత్తికొండ శ్రీరామ్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ భాస్కర్ రాములు ప్రణాళికాబద్ధంగా మంచి లక్ష్యంతో సేవలు అందించాలని కొత్త టీంకి శుభాకాంక్షలు తెలియజేశారు. సెక్రటరీ రాంబాబు వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.
రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చే చౌదరి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు. గోరంట్ల కార్యాలయానికి అనేక వినతి పత్రాలతో ప్రజానీకం పోటెత్తారు. కడియం పేపర్ మిల్ కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే గోరంట్లను కోరగా కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన్ని నిలుస్తుందని, పేపర్ మిల్ యాజమాన్యంతో ఎప్పటికప్పుడు మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారని, ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తానని గోరంట్ల హామీ ఇచ్చారు. అలాగే కడియం జీవికే కార్మికుల అభ్యర్థన కూడా స్వీకరించి సంబంధిత శాఖా మంత్రివర్యులతో అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని తెలిపారు. పలువురు ప్రజానీకం నుండి వినతులు స్వీకరించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి అభ్యర్థులను స్వీకరించారు. రాజమండ్రి ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో రాకా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో గాన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. గాన గంధర్వ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు చిత్రసీమలో మహామనిషి అని రాకా సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు డాక్టర్ కంటే వీరన్న చౌదరి అన్నారు. బాలు జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ సమీపంలోని ఎస్పీ బాలు సాంస్కృతిక మందిరంలో రాకా సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో సాయంత్రం వేడుక నిర్వహించారు. బాలు చిత్రపటానికి పలువురు పుష్పాంజలి ఘటించారు. శ్రీ సూర్య భాస్కరేంద్ర సరస్వతి స్వామి, శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం వ్యవస్థాపకులు తోట సుబ్బారావు, రాకా కార్యదర్శి జీవి రమణ, ఆడిట్ ఆఫీసర్ రామారావు తదితరులు ఎస్పీ బాలు గొప్పతనాన్ని కొనియాడారు. సందర్భంగా జరిగిన సంగీత విభావరిలో ఎస్పీ బాలు గానం చేసిన పాటలను గాయని గాయకులు ఆలపించి స్వర నివాళి అర్పించారు. మున్సిపల్ ఇంజనీర్ మదర్షా అలీ, తిరుమల కృష్ణమోహన్, నాగరత్నమ్మ, బమ్మిడిపాటి రామకృష్ణమూర్తి, గౌరీశంకర్, ఎం కృష్ణ, ఎం రమేష్, సూర్యకుమారి, గిరిజాల సోమరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ యాదవ్, మోహన్ పబ్లికేషన్స్, ఆకుల రామచంద్రరావులను సత్కరించారు. नदिया का पानी दरिया से मिल के सागर की ओर. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లని వైసీపీ నేతలు ధ్వజమెత్తారు. రాజధాని అమరావతి పేరుతో భూదోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల అధికారంలో చెప్పినది చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ అవలంబిస్తుందని విమర్శించారు. రాజమండ్రి సిటీ వియ్యల్పురం మార్గాని ఎస్టేట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు రాష్ట్ర వ్యాప్త నిరసనలకు శ్రీకారంగా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడారు. గొడ్డలి పార్టీ అని వైసీపీని విమర్శిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోను ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగా భావించి ఇచ్చిన హామీలు అమలు చేశారని అన్నారు. 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్ ఇస్తానన్న చంద్రబాబు నాయుడు దానిని అమలు చేయలేదని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడారు. చంద్రబాబు అలవికాని వాగ్దానాలు చేసి ప్రజలను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిందన్నారు. ఎన్నికల్లో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. రాష్ట్రంలో అన్నింటికీ అప్పులు చేస్తూ అప్పుల అప్పారావులా తయారయ్యారని విమర్శించారు. అమరావతి రాజధానిగా చూపిస్తూ భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. బీసీ సంఘం ఉభయ రాష్ట్రాల జేఏసీ నాయకులు మార్గాన్ నాగేశ్వరరావు మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి పాలనలో వెన్నుపోటు పడడం అలవాటుగా మారిందని అన్నారు. అధికారంలోకి వస్తే 3 నెలల పెన్షన్ ఇస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయడం మర్చిపోయారని అన్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల బాండ్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాశి వెంకట్రావు, గుర్రం గౌతమ్, మజ్జి అప్పారావు, మారుతి లక్ష్మి, మార్గాని సురేష్, ఆర్ఏ చిన్ని, బిల్డర్ చిన్న, కాటం రజనీకాంత్, హసన్, పీతా రామకృష్ణ, తిరగాటి దుర్గా, నల్ల రామాంజనేయులు, గణేష్, మునీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పింది ఏమీ కూడా చేయకుండా ఇవాళ మంచి ప్రభుత్వం అని చెప్పడం ప్రజల్ని డైవర్షన్ చేస్తుంది. ఏ విధంగా డైవర్షన్ చేస్తుంది? గొడ్డల పార్టీ అంటది. గొడ్డల పార్టీ కాదు, నువ్వు ఎవరైతే అన్యాయం చేశాడో అరెస్ట్ చేయి, లోపల అంతేగాని పార్టీని డిమోరలైజ్ చేద్దామని అనుకుంటే మాత్రం అది ఎట్టి పరిస్థితులు కూడా సాధ్యం కాదు. ఏం చేద్దంటే ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర
వేసినటువంటి మహానుభావుడు వైఎస్ఆర్. అటువంటి వైఎస్ఆర్ గారు 2 సార్లు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేసిన అనుభవం నాకు ఉంది. అంటే అరిచేతిలో వైకుంఠం చూపించి అందరికీ నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 ఆయన ఇస్తే ఒక్క పెన్షన్ తప్ప మనం ఇచ్చిన పథకాలు ఏది ఒకటి కూడా అమలు జరపలేం. ప్రజలంతా కూడా ఆశాజీవులు. ఆయన అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకెళ్తానని చెప్పి డబ్బు సంపద సృష్టిస్తాను అని చెప్పాడు. ఏం సృష్టిస్తున్నాడు ఇప్పుడు? అప్పులు. రోజుకి ప్రతి వారం అప్పులు చేస్తున్నాడు. అప్పుల అప్పారావులా తయారయ్యాడు. విడుదల చేసి ఆ మేనిఫెస్టోలో ఒకే ఒక కార్యక్రమం, పెన్షన్ కార్యక్రమం తప్ప, అది కూడా 3 నెలలు పెన్షన్ మీకు ఎన్నికల్లో నెగ్గితే నేను ఇస్తానని చెప్పి ఒక ప్రలోభానికి గురి చేసి వృద్ధులందరినీ 75 లక్షల మంది వృద్ధులకు ఇచ్చిన పెన్షన్ను ధవళేశ్వరంలో గానగంధర్వ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి వేడుకలు జరిగాయి. గానగంధర్వ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా గల పార్కులోని ఎస్పి బాలు విగ్రహం వద్ద రాకా సాంస్కృతిక సంస్థ, గోదావరి కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. ఎస్పి బాలు నిలువెత్తు విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అలాగే పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర విగ్రహానికి కూడా పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్పి బాలుతో తమకు గల అనుబంధాన్ని, గోదావరి తీరంతో బాలుకి గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రాకా కార్యదర్శి జీవి రమణ, గాలి సుబ్బరాజు, ఎర్రమోతు ధర్మరాజు, సూరప్రెడ్డి తాతారావు, మదర్శాలి, తిరుమల కృష్ణమోహన్, గాదిరాజు రామరాజు, ఎం ఏడుకొండలు, ఎం రమేష్, దేశరెడ్డి బలరామనాయుడు, రామకృష్ణమూర్తి, కేఏ రావు, ఎన్ సతీష్, ఎం కృష్ణ, అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. నివాళనలా ఇంకోటి అనాలా నాకు తెలియదు, కానీ అవకాశం మాకు వచ్చింది అంతే. ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేమంతా కలిసి పనిచేసే దినాల్లో నేను కాంట్రాక్టర్గా, మరి రామన్ గారు, మీ తదితరులందరూ ఉద్యోగస్తులు పనిచేస్తున్న దినాల్లో ఇక్కడ ఘంటసాల గారి విగ్రహం పెట్టేటువంటి అవకాశం నాకు ఇచ్చారు. రామన్ గారు మేమంతా కలిసి విగ్రహం పెట్టినప్పుడు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగా ఘంటసాల గారి విగ్రహం ఓపెన్ చేసినప్పుడు ఇవాళ 80 జయంతి 80 సంవత్సరాలు పూర్తయి 81లోకి ప్రవేశించే టైంలో ఇవాళ ధవళేశ్వరంలో గాలి సుబ్బరాజు ఫౌండేషన్ ద్వారా నిర్మించినటువంటి ఈ మహానుభావుని విగ్రహావిష్కరణ చేసి సుమారు 2 సంవత్సరాల అనంతరం ఇక్కడ జయంతోత్సవాలు అలాగే వర్ధంతులు జరుపుకోవడం ఎంతైనా అదృష్టవంతులు. భవన్ నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. భవన్ నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ శ్రామిక భవనం వద్ద జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ మాట్లాడుతూ 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి యూనియన్ సభ్యుల కుమారులైనటువంటి ఆసపు హర్షవర్ధన్ 600 మార్కులకి 585 వచ్చిన శుభ సందర్భంగా వారికి యూనియన్ తరపున చిరు సత్కారం, జ్ఞాపిక అందించారు. అనంతరం పాలపర్తి అప్పారావు కుమార్తెకు జ్ఞాపికను, గొలగాని విజయభాస్కర్ కుమార్తెకు జ్ఞాపికను అందించారు. కర్రి రాము స్టేట్ బ్యాంక్ లోన్ సంబంధించి 15,000 రూపాయలు వ్యక్తిగత లోన్లు అందజేశారు. ఎమ్మంది ముఖేష్ 15,000 రూపాయలు యూనియన్ ద్వారా అందించారు. అలాగే మిగతా వారికి కూడా త్వరలో 15,000 రూపాయలు వ్యక్తిగత లోన్ అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ లేబర్ కార్డులు ప్రతి ఒక్కరూ రెన్యువల్ చేయించుకోవాలని తెలియజేశారు. రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కురపాటి రాజన్న మాట్లాడుతూ లేబర్ కార్డులు రెన్యువల్ చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి, వైస్ ప్రెసిడెంట్ వీరవల్లి గంగాచార్యులు, స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆమదాలపల్లి కామేశ్వరరావు, సీమల వీరభద్రరావు, నిమ్మలపూడి రవివర్మ, ప్రసన్న కుమార్, వివిధ యూనియన్లో ఉన్నటువంటి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కానీ ఈ రోజున మరి ఏదైతే స్టేట్ బ్యాంక్ నుంచి మరి ఒక వ్యక్తికి 15,000 రూపాయలు మేము అప్లై చేయడం జరిగింది. ఇది ఈ నెలలో మరి కొంతమందిని అప్డేట్ చేస్తున్నాం. అన్ని యూనియన్లకి వర్తమానం పంపిస్తున్నాం మేము.
కూటమి పాలనలో అన్ని వర్గాల వారు ఇబ్బందులకు గురవుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్న భిన్నం చేసిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. అనేక అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేసి వారి సొంత మనుషులకు రాష్ట్రాన్ని దోచిపెడుతూ పబ్బం గడుపుతున్నారని, ప్రతి మంగళవారం అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతూ కొన్ని వేల కోట్లు అప్పులు తెస్తున్నా ఏ పేదవాడికి ఎటువంటి లబ్ధి చేకూర్చలేదని, ప్రవేశపెట్టిన ఏ పథకం కూడా అమలు కావడం లేదని, పథకాన్ని ప్రజలకు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో పేదవాళ్ళని పేదవాళ్లుగా మిగిల్చేస్తున్నారని, వారి మద్దతుదారులు మాత్రం రాష్ట్రాన్ని దోచుకుంటూ కోట్లు గడిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు గిరిజాల స్వామినాయుడు, కడియం మండల పార్టీ అధ్యక్షులు యాదవుల సతీష్ చంద్ర స్టాలిన్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, తిరుమల శ్రీను, వెలుగుబంటి అచ్యుతరామయ్య, తాడాల చక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, సంగీత వెంకటేశ్వరరావు, ఓటకూరి శైలజ, చింతపర్తి రాజాబాబు, టేకి శ్రీను, లావేటి రమేష్, చిలుకూరు రామకృష్ణ, నాగిరెడ్డి మోహన్, ఆకుల సుధాకర్, బత్తిన శ్రీధర్, గుబ్బల రామ్మూర్తి, బుడ్డిగ పండు, గంగారావు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కడియం మండలం సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ సంఘం డైరెక్టర్ ఈలి గోపాలరావును పరామర్శించిన తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొంతకాలంగా వెన్నుపూస సమస్యతో బాధపడుతున్న గోపాలంను పరామర్శించి, పార్టీలో చురుకుగా ఉండే మీలాంటి నాయకులు ఇలా ఆరోగ్య సమస్యతో ఇంటికి పరిమితం కావడం చాలా బాధాకరమని అన్నారు. గోపాలం త్వరగా కోలుకోవాలని, తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు. సమాప్తం. నమస్కారం.